హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అయితే ఏర్పడింది. దీనివల్ల ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అయితే తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్ పొరుగు ప్రాంతాల్లో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కానుకొని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం అయితే ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లే కొలిది నైరుతి వైపుకైతే వంగి ఉంది. ఇక మరోవైపు పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీదుగా ఎగువ ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇక దీని ప్రభావంతో ఏపీలో రాత్రి సమయంలో రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అర్ధరాత్రి వరకు కురిసే అవకాశం ఉందని, అలాగే కోస్తా, ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక వీటి ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ ప్రకాశం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే కాకినాడ, ఏలూరు, పల్నాడు, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, కృష్ణ, విశాఖపట్నం, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.